మనమంతా అంబేద్కర్ వారసులుగా సగర్వంగా చెప్పుకోవాలి. అంబేద్కర్ అంబేద్కర్ మరి అంబేద్కర్ అనే పంచాయతీని తెలంగాణ మూవ్మెంట్లు ఎందుకు పెట్టారు? అసలు అంబేద్కర్ నుంచి పెట్టాల్సిన అవసరం ఏముంది? లేదు, కానీ పెట్టారు. అంబేద్కర్ అనే పాఠానికి ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదు. సపరేట్గా కేవలం తెలంగాణ గురించి ఆయన ఏమి మాట్లాడలేదు. తెలంగాణతో పాటు వేరే అంశాలన్నీ గురించి మాట్లాడిండు. కాకపోతే ఆయన చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే చిన్న రాష్ట్రాల భావజాలం గురించి చెప్పాడు. చిన్న రాష్ట్రాలలో వెనుకబడిన వర్గాలు అయిన ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలైన ముస్లింలు సౌకర్యవంతంగా జీవనం కొనసాగిస్తారు అని చెప్పాడు. రాష్ట్రాల యొక్క సైజు పెరిగే కొద్దీ వెనుకబడిన వర్గాలైనటువంటి దళితులు కానీ మిగతా వర్గాలు కానీ మైనార్టీలు అనేవాళ్ళు మరింత మైనార్టీగా మారిపోతారు. అప్పుడు ఉన్నత వర్గాల యొక్క ఆధిపత్యం పెరిగి ఈ చిన్న చిన్న వర్గాలనే తమ హక్కులని కోల్పోతారు అని చెప్పాడు. మరి ఆయన ఒక రాష్ట్ర ఏర్పాటు చెప్పినటువంటి అంశాలు ఏంటి? అంబేద్కర్ రాసిన గ్రంథాలు ఏంటి? అంబేద్కర్ స్థాపించిన సంస్థలు ఏంటి? అంబేద్కర్ స్థాపించిన పత్రికలు ఏంటి? అంబేద్కర్ స్థాపించిన పార్టీలు ఏంటి? ఆయన చేపట్టిన పదవులు ఏంటి? ఈ 5 పాయింట్లు మీరు అర్థం చేసుకోవాలి. పర్సనల్ బయోగ్రఫీలో మీరు చదవాల్సిన అంశం ఏంటంటే, ఒకటి ఆయన ఎప్పుడు పుట్టాడు, ఆయన పర్సనల్ బయోగ్రఫీ. రెండవది ఆయన నడిపినటువంటి సంస్థలు, పత్రికలు, స్థాపించినటువంటి పార్టీలు, ఆయన రాసిన గ్రంథాలు, చేపట్టిన పదవులు, అదే మాదిరిగా ఆయన పర్సనల్ సంబంధించిన అంశాలు, ఈ 6 పాయింట్లు మనం తెలుసుకోవాలి. చూడండి, మీకు ఏ చెప్పినా ఒక లయబద్ధంగా చెప్తున్నా, ఇష్టానుసారం చెప్పట్లేదు. అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఏదైనా ఒక పర్సనల్ బయోగ్రఫీ వస్తే మీరేం చదవాలా అంటే, సంస్థలు చదవాలా, పత్రికలు చదవాలా, ఆయన ఏర్పాటు చేసిన పార్టీలు చదవాలా, గ్రంథాలు చదవాలా. ముఖ్యంగా చాలా మందికి సంబంధించినటువంటి అంశాలు ఏంటంటే గ్రంథాలు, పత్రికలు, సంస్థలు ఉంటాయి. ఈ 3 పర్సనల్ బయోగ్రఫీ అంటేనే ఆ 3 అంశాలను మీరు పరిగణలో తీసుకోవాలా. కంపల్సరీగా ఒక బిట్టు, ఎవరు పేపర్ తయారు చేసినా అడిగే బిట్ ఏమిటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించిన క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. మరి ఎందుకు పెట్టారు సిలబస్లో అంబేద్కర్ అంటే, 2004 డిసెంబర్ 6 నాడు హైదరాబాదులో అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు ఒక సెమినార్ పెట్టారు. ఎప్పుడు? 2004 డిసెంబర్ 6. మరి ఏంటి డిసెంబర్ 6 అంటే? ఆయన యొక్క వర్ధంతి ఏంటంటే డిసెంబర్ 6 అనేది వర్ధంతి. ఏప్రిల్ 14 అనేది జయంతి. ఈ జయంతి వర్ధంతులు అనేవి ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. భారతదేశంలో ఎక్కువ నగరాలకు పేర్లు, భారతదేశంలో ఎక్కువ విగ్రహాలు కలిగినటువంటి వ్యక్తులు 2. ఒకటి జాతిపిత మహాత్మా గాంధీ, రెండో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రతి పట్టణం ఏదైనా గాంధీనగర్ ఉంటుంది, పట్టణం ఏదైనా అంబేద్కర్ నగర్ ఉంటుంది. గాంధీనగర్, అంబేద్కర్ నగర్ లేకుండా ఎక్కడైనా పట్టణాలు ఉంటాయంటే ఉండవు. ప్రతి ఊళ్ళో, ప్రతి బస్టాండ్లో, ప్రతి పట్టణంలో, ఇవాళ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలు 100 విగ్రహాల పైన ఉంటాయి. ప్రతి ఊర్లో విగ్రహం ఉంటుంది, ప్రతి జిల్లాలో విగ్రహాలు ఉంటాయి అంబేద్కర్కి. అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న విగ్రహాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉంటారు అంటే, మొదటి ప్లేస్లో గాంధీ ఉంటాడు. మీకు గాంధీ భవన్ ఉన్నది,
మీకు అసెంబ్లీ కాడికి పోతుంటే అసెంబ్లీ ముందు ఏముంటదంటే గాంధీ బొమ్మ ఉంటది, గాంధీ భవన్లో గాంధీ బొమ్మ ఉంటది. కాబట్టి గాంధీ అనే వ్యక్తి మొదటి విగ్రహాలు కలిగిన వ్యక్తి, రెండో వ్యక్తి అంబేద్కర్ అనే వ్యక్తి, మూడో వ్యక్తి నెహ్రూ అనే వ్యక్తి, నాలుగో వ్యక్తి ఇందిరాగాంధీ అనే వ్యక్తి, అలాగే బాబు జగ్జీవన్ రావు యొక్క విగ్రహాలు ఉంటాయి, దాంతోపాటు రాజీవ్ గాంధీ విగ్రహాలు ఉంటాయి, అక్కడక్కడ అరుదుగా సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ఉంటాయి, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ఉంటాయి, ఎక్కడో ఒక దగ్గర భగత్ సింగ్ విగ్రహాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తులు. ఇవాళ తెలంగాణ ఏపీలలో ఇద్దరు విగ్రహాలు ఉంటాయి. ఒకటి ఎన్టీఆర్ విగ్రహాలు ఎక్కువ ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో. రెండోది ఆ తర్వాత వైఎస్ రాజశేఖర విగ్రహాలు ఎక్కువగా ఏర్పాటు చేశారు తెలంగాణలో, ఏపీలో. ఎందుకంటే వాళ్ళ యొక్క వారసత్వాన్ని, వాళ్ళ పేరు చెప్పుకొని ఓట్లు కొల్లగొట్టాలన్నటువంటి ఒక దురాశతో వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేశారు. వీళ్ళ విగ్రహాలు ఏంటంటే ఒక సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేశారు. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎవరి అంబేద్కర్ అంటే ఒక సాధారణ వెనకబడినటువంటి, ఎంత వెనకబాటుతనం అంటే అంత వెనకబాటుతనానికి సంబంధించిన ఒక గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని నేను చెప్తాను. అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు, శక్తి. ఎందుకంటే ఆయన ఒక న్యాయవాది, ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఆయన ఒక జర్నలిస్టు, ఆయన ఒక రచయిత, ఆయన ఒక సంఘ సంస్కర్త, కాబట్టి ఒక విద్యావేత్త, విద్య ఎలా ఉండాలో చెప్పే ప్రయత్నం చేశాడు. ఒక సంఘ సంస్కర్త, ఒక రచయిత, ఒక జర్నలిస్టు, ఒక రాజకీయ నాయకుడు, ఒక న్యాయవాది, దానితో పాటు ఒక ఆర్థికవేత్త. ఎందుకంటే ఆయన ఆర్థికంలో పిహెచ్డి చేసి ఎన్నో పుస్తకాలు రాశాడు. ఒక ఆర్థికవేత్త. అదే మాదిరిగా అన్నిటికీ స్వతంత్ర సమరయోధుడు. అన్నిటికి మించి మరొక పదం ఏంటంటే దళిత ఉద్యమ నాయకుడు. ఆయన ప్రపంచంలోని 10 మంది మేధావులలో ఒక మేధావిగా గుర్తించబడినటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ప్రపంచంలోని 10 మంది మేధావులలో ఒక మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన లండన్ పోయి అక్కడ డబ్బులు సంపాదించకుండా పుస్తకాలు సంపాదించుకొని వచ్చిండు. ఒక పడవ నిండా పుస్తకాలు పట్టుకొని వచ్చిండు. బట్ ఆయన అంబేద్కర్ అంటే ఒక స్ఫూర్తి. ఎంత అణగారిన వర్గం అంటే అంత అణగారిన వర్గం, ఒక దళిత కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి వాళ్ళ ప్రపంచంలోనే అత్యంత ఆరాధన కలిగిన వ్యక్తిగా మారిపోయిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఒక అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు పరిగెత్తాలి. ఎందుకంటే ఆయనని క్లాస్ రూమ్లో కూర్చొనివ్వలేదు. క్లాస్ రూమ్ చివరన కూర్చోమన్నారు. చిన్న ఒక బస్త లాంటి అంశం వేసుకొని కూర్చున్నాడు. బావి దగ్గర పోతే నీళ్లు తాగనీయలే. నీళ్లు తాగకపోతే ఇట్లా దోషిళ్ళు పడితే పైకెళ్ళి పోస్తే దాహం తీర్చుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మీకు ఆర్టీసీ బస్సు పోతుంటది, ఆ బస్సు వెనకాల పెద్ద అక్షరాలు రాసి ఉంటాయి. ఏమని అక్షరాలు అంటే 50 అడుగుల దూరం పాటించండి అని బస్సు వెనకాల రాసి ఉంటది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఉన్నత వర్గాలకి 50 అడుగుల దూరాన్ని పాటించి జీవితాన్ని కొనసాగించాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితులనే జీవితం కొనసాగింది. ఉన్నత కులాలకు సంబంధించిన పిల్లలు బోర్డు పైన చాక్పీస్ పట్టుకుని రాయమంటే మీరు రాయమని చెప్పారు. బోర్డు పైన చాక్పీస్ పట్టుకుని రాయమని చెప్పారు. ఎందుకు రాయమంటున్నారని గురువు అడిగితే అప్పుడు చెప్పారు, ఆ బోర్డు వెనకాల అంబేద్కర్ టిఫిన్ బాక్స్ ఉంది సార్, అందుకే మీరు రాస్తలేమని చెప్పారు. బోర్డు వెనకాల అంబేద్కర్ యొక్క బువ్వ గిన్నె ఉంటే, టిఫిన్ బాక్స్ ఉంటే బోర్డుని ఉపయోగించుకోవడానికి దూరం జరిగినటువంటి పరిస్థితులలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బట్ ఆయనే మనకు స్ఫూర్తి.
ఇవాళ అంబేద్కర్ అనే వ్యక్తి చదువుకోకపోతే మనకు కనపడే వ్యక్తి అంటే అసలు కనపడే వ్యక్తి కాదు. కాబట్టి అలాంటి అణగారిన వర్గంకి వెళ్ళి ఇబ్బందులు పడుతూ పడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరికి మనం ఇవాళ రూపొందించుకున్న ఒక నియమాల పట్టిక అయినటువంటి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన చేతుల మీద, ఎందుకంటే అల్ల 7 సభ్యులు ఉంటే 7 సభ్యులలో 2 చనిపోతే 3 అమెరికాకు పోతే తానే ఒక్కడై మొత్తం గ్రంథాన్ని యొక్క రూపకల్పన చేశాడు. అంబేద్కర్ ని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి గాంధీని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి అంబేద్కర్. కానీ చివరికి భారత రాజ్యాంగాన్ని రాసే మంచి వ్యక్తి ఎవరంటే, గాంధీ చేత చెప్పబడ్డ వ్యక్తి కూడా ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తన హక్కుల కోసం లండన్కు పోయి 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొని కమ్యూనల్ అవార్డుని సాధించి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మీరేమనుకుంటారంటే భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనుకుంటారు, కానీ అంబేద్కర్ కృషి కారణంగా 1935 భారత ప్రభుత్వ చట్టంలోనే రిజర్వేషన్ల గురించి పేర్కొన్నారు. 1937లో జరిగినటువంటి అసెంబ్లీల ఎన్నికల్లో ప్రత్యేక నియోజకవర్గాలలో తన అభ్యర్థులను గెలిపించుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మీరు అనుకుంటున్నట్టుగా రిజర్వేషన్లో 1950లో భారత రాజ్యాంగంలో కంటే ముందే 1935లోనే భారత ప్రభుత్వ చట్టంలోనే ఉన్న అంశాన్ని ఇక్కడ అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. తన జీవిత కాలం అణగారిన వర్గాల కోసం కష్టించిన వ్యక్తి. అంతకు మించి ఆయన స్త్రీల యొక్క సంఘ సంస్కరణ కోసం పనిచేశాడు. ఆ నేపథ్యంలోనే చివరికి మంత్రి పదవి కోసం కూడా రాజీనామా చేసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మహిళలకు అనుకూలంగా రూపొందించబడినటువంటి బిల్లు హిందూ కోడ్ బిల్లులో మహిళలకు సంబంధించిన హక్కులన్నీ దాంట్లో పేర్కొంటే అయ్యాలు ఉన్నటువంటి పురుషాధిక్య సమాజం ఒప్పుకోలేదు. దాంట్లో సవాలు చేయమని చెప్పింది. విడాకుల విషయంలో కఠినమైన నిబంధనలు పెట్టాడు. మహిళల అణచివేతని తగ్గకుండా చూసే ప్రయత్నం చేశాడు. అందుకే వాళ్ళ పురుషాధిక్య సమాజం దాంట్లో మార్పులు కోరినది. బిల్లులో మార్పులు కోరితే అవసరమైతే మంత్రి పదవికైనా రాజీనామా చేస్తాను కానీ నేను మాత్రం బిల్లులో మార్పులు చేయనని భీష్మించుకొని కూర్చొని చివరికి మంత్రి పదవికి రాజీనామా చేశాడు తప్ప ఆయన మాత్రము వెనకడుగు వీయలేదు. కాబట్టి హిందూ కోడ్ బిల్లు రూపకల్పన చేసి ఆధునిక మనువుగా పిలువబడ్డ వ్యక్తి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అనే అంశంగా అర్థం చేసుకోవచ్చు. 1927లోనే మణుధర్మ శాస్త్రం తగలబెట్టాడు. ఎందుకంటే పైన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, చండాలురు అనే 5 వర్గాలు ఉంటే ఈ శూద్రులు అనే వాళ్ళు, చండాలు అనే వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండాలని చెప్పినటువంటి మణుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టి తన యొక్క చైతన్యాన్ని నిరూపించిన వ్యక్తి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కరే స్ఫూర్తిగా ఇవాళకి ఎన్నో ఉద్యమాలు కొనసాగుతున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నీ రిజర్వేషన్ల పైన ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. కొంతమంది నన్ను వ్యతిరేకిస్తారు కూడా. అయినా కానీ నేను చెప్తాను, నేనేమంటానంటే రిజర్వేషన్లు తొలగించాలని చెప్తా. నేనేమంటున్నానంటే రిజర్వేషన్లు అవసరం లేదు అని చెప్తున్నా, రిజర్వేషన్లు తొలగించాలి అని చెప్తా ఉన్నా. మరి ఎప్పుడు తొలగించాలంటే దానికి ఒక సమాధానం చెప్తా. రిజర్వేషన్లు తొలగించాలి, 100% రిజర్వేషన్లు ఉండొద్దు అనేది చెప్తా. మరి ఎప్పుడు ఉండొద్దు, ఎప్పటి వరకు రిజర్వేషన్లు కొనసాగుతాయి అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు చూడండి, నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ నేను చెప్తాను చూడండి. రిజర్వేషన్లు తొలగించాలి. రిజర్వేషన్లు తొలగించాలి. కింద తొలగించాలి అనే వాళ్ళు లైక్ చేయండి, చేద్దాం. నేను రిజర్వేషన్ తొలగించాలని చెప్తున్నా, ఉంచాలా వద్దాలో చెప్పండి. చిన్న 10 నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది, ముందే చెప్తున్నా. అయినా కానీ చెప్పాల్సి చెప్తాను.
రిజర్వేషన్ తొలగించాలా? బేస్డ్ ఆన్ ఇన్కమ్ ఫ్యామిలీ సార్. ఓకే, ఎస్ తీసేయాలి, ఎస్ తీసేయాలి, నో. సరే, ఇప్పుడు మనం ఇది ఒకటి చెప్పాను కదా, ఈ పాఠం చెప్పాక మళ్ళీ అడుగుతాను, అప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారో చూద్దాం. నేను ఒక 10 నిమిషాలు మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఈక్వాలిటీ ఉంటే ఎస్, లేకున్నా నో. రిజర్వేషన్ అకార్డింగ్ టు టాలెంట్. ఓకే, రైట్. ఇప్పుడు నీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. నీ రిజర్వేషన్ తొలగించాలి ఎప్పుడు తొలగించాలంటే, ఇప్పుడు చూడండి, ఇవాళ అక్షరాస్యత పెరిగింది, 80-90% అక్షరాస్యత వరకు చేరుకున్నది. ఇవాళ తెలంగాణలో కూడా 40 సంవత్సరాల వయసు తీసుకుంటే ఇవాళ కూడా తెలంగాణలో కూడా 90% మంది అక్షరాస్యత కలిగినటువంటి అంశంగా మనకు కనబడుతుంది. అయినా కానీ వాళ్ళ ఓటు బ్యాంక్ అనేది కులం పేరుతో అడుగుతున్నాం. ఓటు బ్యాంక్ అనేది కులం పేరుతో అడుగుతున్నటువంటి సందర్భం ఇవాళ కనబడుతుంది. మరి ఎందుకు కులం పేరుతో ఓటు బ్యాంకును అడుగుతున్నారు? ఇవాళ మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ అనే ఉన్నది. వాళ్ళ ఓసీలు కూడా మాకు రిజర్వేషన్ కావాలని ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ సాధించుకున్నారు. అంటే వాళ్ళ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి రిజర్వేషన్ ఉన్నది. అది ఈడబ్ల్యూఎస్ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఉమెన్ రిజర్వేషన్ కావచ్చు, మొత్తం రిజర్వేషన్లు ఉన్నాయి. నాకు అన్యాయం జరిగినప్పుడు కంపల్సరీ రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నాం, తర్వాత మనం వద్దని చెప్తున్నాం. కానీ ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, ఇవాళ వరకు కులం అనేది సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసే అంశం మీకు సోషాలజీలో వస్తుంది. ఇవాళ ఉన్నత కులాలు అనే వాళ్ళు కింది స్థాయి కులాలని ఒక పనికిరాని వాళ్ళుగా చూసే వ్యవస్థ ఇవాళ కూడా కొనసాగుతుంది. అవునా కాదంటే అవుననే సమాధానం. ఎప్పుడు రిజర్వేషన్ తొలగించాలంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఒక బ్రాహ్మణ అమ్మాయి ఒక ఎస్సీ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. ఒక రెడ్డి అమ్మాయి ఒక ఎస్సీ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. కానీ సమాజం ఒప్పుకుంటుందా అంటే ఒప్పుకోవడం లేదు. అవసరమైతే హత్య చేస్తున్నారు. ఎవరిని అంటే ఈ ప్రేమించిన వాడిని హత్య చేస్తున్నారు. అది సాధ్యం కాకపోతే అమ్మాయిని హత్య చేస్తున్నాడు. దీన్ని ఏమంటున్నాం అంటే పరువు హత్య అంటున్నాము. ఎస్సీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎస్సీని చంపేస్తున్నారు. కనీసం శవాన్ని కూడా దొరకకుండా మాయం చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఎస్సీ అనేవాడు మనిషి, ఓసీ అనేవాడు మనిషి, ఎస్సీ అనేవాడు మనిషి కాదు. ఎస్సీ అనేవాడు అందంగా ఉన్నాడు, కానీ ఓసీ అమ్మాయి అందంగా లేదు. కానీ ఇక్కడ అందం ప్రియారిటీ కాదు, కులం ప్రియారిటీ. కులం పేరుతో ఇవాళ హత్యలు జరుగుతున్నాయి, పరువు హత్యలు జరుగుతున్నాయి. నేనేమంటున్నంటే ఆ పరువు హత్యలు ఆగిన రోజు రిజర్వేషన్లు తొలగిద్దాం. ఇంకోటి ఏంటంటే ఈ రెడ్డి అమ్మాయి ఎస్సీ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ రెడ్డికి సంబంధించిన దంపతులు ఎస్సీ అబ్బాయిని ఒప్పుకొని నివాళీల్లో దీపాలు పెట్టి స్వాగతం పలికినప్పుడు 100% రిజర్వేషన్లు తొలగించాలా? ఆ పలకని వరకు నాది ఉన్నత కులం, నేను బ్రాహ్మణ కులం అని ఎప్పుడైతే గర్వంగా చెప్పుకునే వరకు రిజర్వేషన్లు కొనసాగుతూనే ఉంటాయి. అప్పటిదాకా తొలగించే అధికారం ఎవరికి లేదు. ఇది చదువుకు సంబంధించిన అంశం కాదు, ఇది పరువుకు సంబంధించిన అంశం. మరి ఎందుకు మనిషి అనేవాడు ఎవరిని కోసినా కూడా రక్తమే వస్తుంది తప్ప ఒకనికి నీళ్లు రావు, ఇంకోనికి ఏదో రాదు. ఎవడైనా మనిషే. అలా ఎస్సీలు అందంగా ఉండొచ్చు, ఓసీలు అంద వికారంగా ఉండొచ్చు, ఓసీలు అందంగా ఉండొచ్చు, ఎస్సీలు అంద వికారంగా ఉండొచ్చు, కానీ ఎవడైనా మనిషే. ఇక్కడ ఈక్వాలిటీ. ఎస్సీ అబ్బాయి ఓసీ అమ్మాయిని ప్రేమించిన, ఓసీ అబ్బాయి ఎస్సీ అమ్మాయిని ప్రేమించిన, వివాహం జరిపించి అందరూ మనుషులని గుర్తించిన రోజున రిజర్వేషన్ తొలగించబడతాయి. అప్పటిదాకా రిజర్వేషన్లు కొనసాగుతూనే ఉంటాయని నేను చెప్తా ఉన్నా. రెండో పాయింట్ చెప్తాను చూడండి. ఒక వెంకటరెడ్డి ఒక తహసీల్దార్, ఒక వెంకన్న, ఒక ఎస్సీ కులానికి సంబంధించిన లేదా ఎస్టీ కులానికి సంబంధించిన వెంకన్న అటెండర్. ఇక్కడ తహసీల్దార్ అనే వెంకటరెడ్డి ఏమంటాడంటే
అరే ఎంకన్నా నీళ్ళు తీసుకురా, అరే ఎంకన్నా ఫైల్ తీసుకురా, అరే ఎంకన్నా బయటికి పోయి పని చేసుకురా, అరే ఎంకన్నా ఇది తీసుకురా అంటే ఆ ఎంకన్న ఎప్పుడు కూడా సార్ నన్ను అరే అంటావు ఎందుకని ఎదురు ప్రశ్నించాడు. ఎందుకంటే ఎంకన్న ఏమని ఫీల్ అవుతాడంటే ఆయన పెద్ద సారు ఎక్కువ చదువుకున్నాడు కాబట్టి నన్ను రా అంటున్నాడు, అటెండర్ కాబట్టి నేను పడాలి అన్న ఫీలింగ్ లోనే ఉంటాడు తప్ప ఏ మాత్రం ఎదురు ప్రశ్న వెయ్యాడు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వెంకటరెడ్డి అనే వ్యక్తి అటెండర్, అటెండరు, వెంకన్న తహసీల్దారు. ఈ తహసీల్దార్ అయిన వెంకన్న అరే వెంకటరెడ్డి నీళ్ళు తీసుకురా, అరే వెంకటరెడ్డి ఫైల్ తీసుకురా అంటే ఆ వెంకటరెడ్డి అటెండర్ ఒప్పుకోడు. ఏం సారు నన్ను రా అని పిలుస్తున్నావు, నీ ఉద్యోగం నువ్వు చేయి, నా ఉద్యోగం నేను చేస్తా, రాని అధికారం నీకు ఎవడిచ్చిండు అని చెప్పేసి ఎదురు ప్రశ్నిస్తాడు. మరి వెంకటరెడ్డి అలాంటి పిలిచినప్పుడు ఈయన ప్రశ్నించలేదు, కానీ ఇతను పిలిస్తే అతను ప్రశ్నిస్తాడు. నేనేమంటున్నంటే వెంకటరెడ్డి వెంకన్న ఇద్దరు ఈక్వల్ గా పనిచేసిన రోజు రిజర్వేషన్ తొలగిస్తాం. కులం పేరుతో కాకుండా వ్యక్తిగతంగా. ఇవాళ మనం చదువుకున్నాం, మనం దావత్ చేసుకుంటాం, పెళ్లి చేసుకుంటాం, మన ఊరికి పోతాం. కానీ మన ఊరిలో ఎస్సీల పెళ్లిళ్ళు అయితే ఓసీలు పోరు. ఒకవేళ ఓసీలు పెళ్లి పోయినా కూడా సపరేట్ గా భోజనం వండి పెట్టాలా? ఇప్పటికీ ఉన్నత కుటుంబాల వాళ్ళకి, ఇప్పుడు నేను ఉన్నటువంటి ఈ సరౌండింగ్ లో, ఈ దిల్సునగర్ ఏరియాలో ఉన్నత కులాలకు సంబంధించిన 90 ఇండ్లు ఉంటే ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించిన ఇండ్లు 10 మాత్రమే ఉంటాయి. మిగతా వాళ్ళంతా రెంటులలో వివిధ రకాల అంశాలలో జీవనం కొనసాగిస్తున్నారు. వాస్తవంగా రిజర్వేషన్ తొలగించాలని నేను కూడా అంటున్నా, కానీ ఇంకా అందరిలో ఈక్వాలిటీ రాలేదు, ఆర్థిక సమానత్వం రాలేదు. కొంతమంది ఓసీ కుటుంబాలలో ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, లేనంటలేదు నేను. ఎందుకంటే మా ఊర్లో ఓసీ కుటుంబాలు, రెడ్డి కుటుంబాలు 8 కుటుంబాలు ఉంటాయి. ఆ 8 కుటుంబాలు మా బీసీ కుటుంబాల కంటే కూడా వెనుకబడ్డ కుటుంబాలు ఉంటాయి. అట్లని చెప్పేసి నేను ఓసీని కాదు, ఎస్సీని కాదు, నేను మధ్యంగా ఉన్నట్టు ఒక బీసీని. కానీ నేనేమంటున్నానంటే ఈక్వాలిటీని కోరుకోవాలని నిబంధనలు చెప్తున్నాను. ఇది పాఠం కాకపోవచ్చు, కానీ నేను చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి దీంట్లో ఎవరి అర్థాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ప్రస్తుతం సమాజంలో జరిగేది ఏంటంటే ఇదే జరుగుతుంది. ఇది జరగకుండా ఆల్ ఆర్ ఈక్వల్ గా ఉండి అన్ని వివాహ సంబంధాలు, పెళ్లి అనే విషయం వచ్చేసరికి కులం ఎందుకు అడుగుతారు? పెళ్లి అనే విషయం వచ్చేసరికి కులం ఎందుకు అడుగుతున్నారు? పెళ్లి అనే విషయం అన్ని రకాల ఎన్ని అంశాలు తయారు చేస్తున్నాడు. మనిషి అనేవాడికి నేను పిల్లనిస్తున్నాను ఎందుకు మనము ఆలోచించలేకపోతున్నాం? ఈ సమాజం వచ్చి రావడానికి ఇంకొక 50 ఏళ్ళు పడుతుంది. ఆ 50 ఏళ్ల వరకు రిజర్వేషన్లు కొనసాగుతాయని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, రిజర్వేషన్ల పైన మాట్లాడిన తప్ప రైటా? ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు రిజర్వేషన్ అనేది ఒక సమానత్వ భావన రావాలా. ఇది ఉద్యోగాలు ఉండడానికో ఇంకో దానికో కాదు. ఎందుకంటే ఆ మాత్రం రిజర్వేషన్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళ కుటుంబాలని ఎంతో కొంత ముందుకు రాగలిగినాయి. ఆ రిజర్వేషన్ ఫలాలే కనుక లేకపోయి ఉంటే ఇవాళ కనీసం ఆ హక్కును కూడా పొందలేని ఒక పరిస్థితి ఉండేది. 1950గా రిజర్వేషన్లు కొనసాగిస్తేనే ఈ స్టేజ్లో ఉన్నారు. రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందేవాడు ఎవడు పొందుతున్నాడు? ఈ మొదటి తరంలో ఉన్నటువంటి పిల్లలు పొందుతున్నారు. ఆల్రెడీ ఒక తహసీల్దార్ అనేవాడు, ఒక ఎస్సీ ఎస్టీలు అనేవాళ్ళు ఒక తహసీల్దార్గా ఉంటే ఏమంటున్నంటే ఒక తహసీల్దార్ పిల్లలు ఆల్రెడీ ఒక ఎస్సీనో ఎస్టీనో తహసీల్దార్ పిల్లలు అనే వాళ్ళు చదువుకున్నారు. వాడు చదువుకుంటున్నాడు, వాడే రిజర్వేషన్ ఉద్యోగం పొందినప్పుడు టాలెంట్ ఉంటుంది. టాలెంట్ ఎందుకు ఉండడం లేదంటే ఆర్థిక సమానత్వం లేదు. ఊర్లలో గ్రామీణ ప్రాంతాలు ఉన్నవాడు గవర్నమెంట్ స్కూల్ పోయినవాడు, వాడికి అవకాశాలు లేనప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు వాడు చదువుకోవడం ఎంత సాధ్యమవుతుంది? వెనకబడతానికి గురవుతున్నాడు. వాళ్ళు ఒక ఎంప్లాయ్ ఉన్నాడు. ఎంప్లాయ్ పిల్లలు అనేవాళ్ళు వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళలో రాణిస్తున్నారు, స్టేట్ టాపర్లుగా రాణిస్తున్నారు. అంటే ఆర్థిక సమానత్వం. ఇక్కడ ఏమంటున్నంటే నేను ఇది కుల సమానత్వం రావాలా, ఆర్థిక సమానత్వం రావాలా, ఈ రెండు వచ్చినప్పుడు రిజర్వేషన్ ఆటోమేటిక్ గా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ఆర్థిక సమానత్వం ఆధారంగా నేనేమంటున్నా, మరొక పాయింట్ ఏమంటున్నంటే ఇప్పుడు ఒక ఎస్టీ ఉన్నాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యిండు, ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యిండు, ఆయన కొడుకు మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యిండు. ఐఏఎస్ ఆఫీసర్లు అనే వాళ్ళకి రిజర్వేషన్ తొలగిస్తే తప్పేం లేదు. కానీ ఐఏఎస్ ఆఫీసర్లలో కూడా మళ్ళీ వివక్షత కొనసాగుతుంది. ఇవాళ దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో సిఎస్లు, చీఫ్ సెక్రటరీలు అనే వాళ్ళు ఉన్నత కులానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు తప్ప దళితులు అనే వాళ్ళకి అవకాశం కల్పిస్తారు అంటే కల్పించడం లేదు. ఏదో విధంగా వివక్ష అనేది కనబడుతుంది. తిండి దగ్గర వివక్ష కనబడుతుంది, పెళ్లి దగ్గర వివక్ష కనబడుతుంది, సమాజంలో పోతే వివక్ష కనబడుతుంది, పేరుని బట్టి వివక్ష చూపిస్తున్నారు. కానీ వివక్ష అనేది పోవాలా? అంతరాలు లేని సమాజం వచ్చిన రోజు రిజర్వేషన్లు తొలగించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి ఆయన 10 రిజర్వేషన్లు పెట్టిన 10 ఏళ్ళకే పెట్టిండు. ఆయన మొత్తం మేము కల్పించాలని ఏం చెప్పాలా? 10 years కు మాత్రమే చెప్పిండు. 50 ఏళ్ళు పెడితే 60 ఏళ్ళ కంప్లీట్ కావాలా, 10 ఏళ్లలో ఆర్థిక సమానత్వం సాధించాలని చెప్పిండు.
60 పోయింది, 70 పోయింది, 80 పోయింది, 90 పోయింది, 2020 వచ్చినా కూడా ఆర్థిక సమానత్వం వచ్చిందంటే రాలేదు అన్న అంశం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్థిక సమానత్వం కోసం మనం ఫైట్ చేసినప్పుడు, కుల సమానత్వం కోసం ఫైట్ చేసినప్పుడు రిజర్వేషన్ తొలగిపోతాయి. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఒక దళిత కోణంలో చూడకుండా, ఒక మహిళా కోణంలో, ఒక రాజకీయ కోణంలో, ఆయన ఒక ప్రపంచంలోనే ఒక 10 మంది మేధావులు ఒక మేధావిగా చూడాలా. కేవలం దళితుల కోసం ఆయన ఏం పనిచేయలేదు. అన్ని ఎవడైతే వెనకబడి ఉంటాడో, వెనకబడిన వర్గాల కోసం పనిచేసే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సారీ ఫర్ ద మీకు ఇన్కన్వీనియన్స్ ఆఫ్ టైం అనేది వేస్ట్ అనే ఫీలింగ్ లో కొంతమందికి రావచ్చు. బట్ ఇన్కన్వీనియన్స్ గా ఫీల్ అవద్దని చెప్తా ఉన్నాను. ఇప్పుడు అంబేద్కర్ అనే వ్యక్తి గురించి కొన్ని అంశాలు మనం చూస్తే, ఎగ్జామ్ లో అడిగే పాయింట్ ఏంటంటే, మనకి ఆయన రాసిన పుస్తకం పేరేంది, ఆయన రాసిన గ్రంథం పేరేంది, ఆయన రాసిన పత్రిక పేరేంది అని క్వశ్చన్ అడుగుతున్నది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. సరే, ఒక తరం అనేది ఇబ్బంది పడుతుంది, ఒక తరం ఇబ్బంది పడుతుంది. కానీ వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలన్నా కొంత అవుతుంది. మొదటి తరంగా ఉద్యోగాలు చేసేవాడు ఎకానమీ చదువు అనేది సరిగా రాక ఉద్యోగం సరిగా చేయకపోవచ్చు, కానీ వాడి పిల్లలు చదువుకుంటారు కదా. మొదటిసారిగా గవర్నమెంట్ టీచర్ చేసేవాడికి ఏం రాకపోవచ్చు, కానీ ఆ గవర్నమెంట్ టీచర్ జీతం ఆధారంగా అతను స్కూల్ పంపిస్తాడు. స్కూల్ పోతే ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళు మంచి చదువుకొని నెక్స్ట్ వచ్చే ఉద్యోగం అంటే మొదటి తర ఉద్యోగం చేసే వాళ్ళల్లో కొన్ని క్వాలిటీస్ లేకపోవచ్చు, చదువు తక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళ పిల్లలు మాత్రం డాక్టర్లుగా, ఇంజనీర్లుగా గొప్ప గొప్ప స్థానాల్లో వచ్చిన వాళ్ళని చాలా మంది చూశాను. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. బట్ కులాల పేర్లు తీసి ఓన్లీ ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్ ఉండాలి, అదే చెప్పాలి. అందుకే వెనక ముందు తోకలు ఏం పెట్టుకోవద్దు, ఏ తోకలు అవసరం లేదు. తోకలు లేకుండా మొత్తంగా మన పేర్లు మామూలు పేర్లు పెట్టుకుంటే అయిపోతుంది. కోదండ రామరెడ్డి, కానీ కోదండ రామ్ సార్ ఏమన్నాడంటే ఆమె ఈజ్ కోదండ రామ్ అని చెప్పుకున్నాడు. అలా ఎంతమంది ఉండగలుగుతాం? ఉండరు. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అంబేద్కర్ చెప్పినటువంటి ఇక్కడ 4 అంశాలు కనుక మనం చూసే ఒక ప్రయత్నం చేస్తే, అంబేద్కర్ గురించి మనం చూడాల్సిన అంశం ఏంటంటే, ఆయన జన్మించింది 1891 ఏప్రిల్ 14. సబ్జెక్ట్ లోకి వెళ్దాం. 1891 ఏప్రిల్ 14వ తారీఖున జన్మిస్తే ఆయన మరణించింది 1956 డిసెంబర్ 6వ తారీఖు నాడు మరణించాడు. దీన్ని మనం జయంతి అంటాం, దీన్ని వర్ధంతి అంటాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఆయన వర్ధంతి జయంతులు అనేవి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తాయి. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అధికారికంగా నిర్వహించిన అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ అనేది ఆయన సంపాదించిన ఒక చదువు అయితే, బిఆర్ అనేది ఆయన యొక్క తల్లిదండ్రుల యొక్క పేరుగా అర్థం చేసుకోవచ్చు. మరి ఏంటి వాళ్ళంటే తల్లిదండ్రులు ఎవరంటే, భీమాబాయి. బి అంటే భీమాబాయి తల్లి పేరు, ఆర్ అంటే రామ్జీ సక్పాల్ తండ్రి పేరు, రామ్జీ సక్పాల్ తండ్రి పేరు, భీమాబాయి తల్లి పేరు. అంటే తల్లిదండ్రుల పేరు మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే ఒక పేరుని అనుసరించిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆయన పుట్టింది ఎక్కడంటే మౌ అనే గ్రామం మధ్యప్రదేశ్ లో ఉంటది. మౌ అనే గ్రామం మధ్యప్రదేశ్ లో ఉంటది. దాన్ని ప్రజెంట్ అంబేద్కర్ నగర్ గా పిలుస్తున్నారు. అంబేద్కర్ నగర్ గా మౌ అనే గ్రామాన్ని అంబేద్కర్ నగర్ గా పిలుస్తున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మౌ అనే గ్రామం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఉంటది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో. ఎందుకంటే అంతకుముందు ఈ ప్రాంతం ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో భూభాగంగా ఉండే, తర్వాత కాలంలో దాన్ని ఇక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడికి పంపించిన అంశంగా అర్థం చేస్తారు. ఏప్రిల్ 14 నాడు జయంతి, డిసెంబర్ 6 నాడు వర్ధంతిగా అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మౌ అనేక గ్రామంలో జన్మించారు, ఇండోర్ లో ఉంటే ప్రజెంట్ అంబేద్కర్ నగర్ గా పిలువబడుతున్న అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆయన యొక్క భార్యలు గనక మనం చూసే ఒక ప్రయత్నం చేస్తే, భీమాబాయి తల్లి పేరు, రమాబాయి భార్య పేరు. భార్యలు రమాబాయి, ఆమె చిన్న వయసులోనే చనిపోయింది, అనారోగ్యం పాలై చనిపోయింది. కనీసం ఆయన ఆసుపత్రికి డబ్బులు కూడా చెల్లించలేని పరిస్థితులలో అనారోగ్యం పాలైన ఒక మహిళ ఎవరంటే రమాబాయి. తర్వాత ఆయన అవసాన దశలో ఉన్న సమయంలో ఆయనకు వైద్య సపర్యలు చేసినటువంటి సవిత అనే ఒక బ్రాహ్మణ మహిళ, సవిత అనే ఒక బ్రాహ్మణ మహిళ, ఒక నర్సు లేదా ఒక డాక్టరు ఆయన వివాహం చేసుకున్నది. అలా సవిత అంబేద్కర్ గా పిలవబడింది. సవిత అంబేద్కర్ గా పిలవడే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే రమాబాయి, సవిత అంబేద్కర్, భీమాబాయి తల్లి,
రామ్జీ సక్పాల్ అనే ఒక తండ్రి పేరు కలిగిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గా అవగాహన చేసుకోవచ్చు. ఈయనకి 1953లో 1953లో ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది. ఇది గతంలో అడిగిన క్వశ్చన్. డాక్టరేట్ ఇచ్చిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చిన అంశంగా అవగాహన చేసుకోండి. అదే మాదిరిగా ఆయనకు ఎప్పుడు బహుశా భారతరత్న బిరుదు ఇచ్చారు. బహుశా అది 1990లో ఏమని కూడా కరెక్ట్ డేట్ నాకు కరెక్ట్ క్లారిటీ లేదు. మొత్తంగా భారతరత్న అనేది చాలా ఆలస్యంగా వచ్చిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటుగా మరొక పాయింట్ ఏమిటి అంటే ఆయన యొక్క సమాధి పేరు ఏంటంటే చైత్య భూమి అంటాం. ఆయన సమాధిని ఏమంటాం అంటే చైత్య భూమి అంటాం. ఆయన మరణించినప్పుడు ఒక ప్రవాహం లాగా జనం వచ్చిన అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఒక చూడండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకసారి తర్వాత గనక లైవ్ స్టోరీ చూసే ఒక ప్రయత్నం చేయండి. ఎన్నో అంశాలలో మనకు కనబడుతుంది. ఆయన బయోగ్రఫీ మొత్తం కూడా మీకు కనబడుతుంది. చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. సరే, ఇక్కడ మనం చూపెట్టడం అంటే కొంత కరెక్ట్గా కాకపోవచ్చు కాబట్టి చూద్దాం. ఆయన రాసిన పుస్తకాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆయన సంబంధించిన చైత్య భూమి అనేది ఆయన పర్సనల్ బయోగ్రఫీగా చూసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఆయన పర్సనల్ సంబంధించిన కాన్సెప్ట్. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన పత్రికలు ఆయన స్థాపించే భారతరత్న 1990లోనే ఇచ్చారని కరెక్ట్ కాన్సెప్టే. అదేవిధంగా ఆయన స్థాపించినటువంటి పత్రికలు రిజర్వేషన్ల విషయంలో ఒక కాన్సెప్ట్ ఏంటంటే మనం ఒక మూడ్లో ఉంటాం. అంటే ఎవరైనా కొంత ఉన్నత కులాల్లో ఒక మూడు ఉంటుంది. ఐఆమ్ ఈజ్ ద గ్రేట్ పర్సన్, వాళ్ళంతా పనికిరాని వాళ్ళు రిజర్వేషన్ల పైన ఉద్యోగాలు కొట్టారు, వాళ్ళకి ఇవ్వకపోతే నేను ముందుగా ఉండేవాడిని అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. కానీ గమ్మత్ ఏంటంటే అది ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలోనే అలా జరుగుతుంది తప్ప వేరే జరగదు. ఒకవేళ ముందు తరంలో వాళ్ళకు ఉద్యోగాలు కొడితే వాళ్ళని వచ్చే నెక్స్ట్ తరంలో మాత్రము క్వాలిటీ ఆఫ్ పీపుల్లలో అన్ని రంగాలలో ఎక్కువ కొనసాగుతున్న అంశం అర్థం చేసుకోవచ్చు. నేను మా ఇంట్లో మొదటి తరం వ్యక్తిని. నేను మా పిల్లలు నాలాగానే వెనకబడి ఎందుకు ఉంటారు? ఉండరు కదా. చదువుకున్నా కాబట్టి పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు వివిధ రకాల వర్గాలు వాళ్ళు రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను రాణించడం కష్టం, ఎందుకంటే నాకు బడిపోవడమే కష్టమైన పరిస్థితులలో మనం ముందుకు వచ్చాం. కానీ మన పిల్లలు అట్లా కాదుగా, వాళ్ళు ముందుకు పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మొదటి తరంలో మాత్రం ఈ క్వాలిటీ ఆఫ్ పీపుల్ రావడానికి కష్టంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక నేపథ్యం అనే అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పత్రికలు అనే అంశాన్ని చూస్తే ఏమేమి పత్రికలు ఏర్పాటు చేసినంటే ముక్కు నాయక్. ఏంటండి ముక్కు నాయక్? ఏంటి ముక్కు నాయక్ అంటే? ముక్కు నాయక్ అంటే ముక్కున్న నాయకుడు కాదు. ముక్కు నాయక్ అంటే మూగవాడు అని అర్థం. మూగవాడు అని అర్థం. కాబట్టి దళితులు అనే వాళ్ళు భారతదేశంలో నోరున్న మాట్లాడలేని పరిస్థితులలో అయ్యా అనే కాల్ బాంఛన్ ముక్త నేపథ్యంలో మాట్లాడడానికి అవకాశం లేని సందర్భంలో ఆయన మూగవాడు అని చెప్పేసి ముక్కు నాయక్ పేరుతో ఒక పత్రికను ఏర్పాటు చేశాడు. అలాగే బహిష్కృత భారత్ అనే ఒక పత్రికను ఏర్పాటు చేశాడు. ప్రబుద్ధ భారత్ ఎగ్జామ్ లో చాలా సందర్భాలలో క్వశ్చన్లు అడిగినాయి. అలాగే జనత అనేటటువంటి ఈ 4 పత్రికలని ఆయన ఏర్పాటు చేసే అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఏంటండి? ముక్కు నాయక్ మూగవాడు, బహిష్కృత భారత్, ప్రబుద్ధ భారత్, జనత అనే 4 పత్రికలు. అలాగే ఆయన స్థాపించిన పార్టీల పైన క్వశ్చన్లు ఎక్కువ పడతా ఉన్నాయి. పార్టీలు ఆయన ఏర్పాటు చేసిన పార్టీలు ఏంటంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్. ఈ పార్టీ తరఫున 1952లో హైదరాబాద్ అసెంబ్లీకి ఒక 5 సభ్యులు ఎన్నికైన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దాని తర్వాత ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఏర్పాటు చేసిండు.
ఈ పార్టీలు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనే ఒక 3 పార్టీలు. ఎక్కువసార్లు అడిగిన బిట్ ఏమిటంటే ఈ జనతా ప్రభుత్వ భారత్ అడిగారు, అలాగే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఒక క్వశ్చన్లు పడిన సందర్భంగా అర్థం చేసుకోవచ్చు ఈ 2. అట్లాగే ఆయన ఏర్పాటు చేసిన సంస్థలు, ఆయన ఏర్పాటు చేసినటువంటి సంస్థలు ఒకటి బహిష్కృత భారత్, రెండవది హితకారిణి. హితకారిణి, హితకారిణి, బహిష్కృత భారత్, బహిష్కృత భారత్. హితకారిణి, బహిష్కృత భారత్ అనే సంస్థలు ఏర్పాటు చేసిండు. 4 పత్రికలు, 3 పార్టీలు, 2 సంస్థలు. ఈ యొక్క 7, 2, 9 కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎక్కువ సార్లు అడిగినటువంటి బిట్టుగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు, ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ ఆయన రాసినటువంటి గ్రంథాలు అనేవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్ గా. కొన్ని గ్రంథాలు దాదాపుగా అయినటువంటి 30 గ్రంథాలు వరకు ఆయన రాసిన అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అంబేద్కర్ రైటింగ్స్ చూడండి. ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అన్హిలిటేషన్ ఆఫ్ క్యాస్ట్, క్యాస్ట్ ఇన్ ఇండియా దేర్ మెకానిజం, అలాగే థాట్స్ ఆన్ పాకిస్తాన్, థాట్స్ ఆన్ పాకిస్తాన్, ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. చాలా పుస్తకాలని రాశాడు. అన్హిలిటేషన్ ఆఫ్ క్యాస్ట్, చాలా బుక్స్ అని ఎన్నో పుస్తకాలు రాసిన వ్యక్తిగా కనబడతాడు. దాదాపుగా 30 పుస్తకాలు రాశాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 30 పుస్తకాలు రాశాడు. ఆ 30 పుస్తకాలలో కొన్నిటి గురించి కనుక మనం చూసే ఒక ప్రయత్నం చేస్తే అన్హిలిటేషన్ ఆఫ్ క్యాస్ట్ 1936 లో రాశాడు. అన్హిలిటేషన్ ఆఫ్ క్యాస్ట్ అని రాసినటువంటి పుస్తకాలు కనుక మీరు చూసే ఒక ప్రయత్నం చేస్తే అన్హిలిటేషన్ ఆఫ్ క్యాస్ట్, అలాగే క్యాస్ట్ ఇన్ ఇండియా, క్యాస్ట్ ఇన్ ఇండియా, క్యాస్ట్ ఇన్ ఇండియా, క్యాస్ట్ ఇన్ ఇండియా, పాకిస్తాన్, పార్టీషన్ ఆఫ్ ఇండియా, పాకిస్తాన్ ఆరు థాట్స్ ఆన్ పాకిస్తాన్ ఒక బుక్ కూడా కనబడుతుంది. అలాగే పాకిస్తాన్ ఆఫ్ ఇండియా, పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా, పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా, పార్టీషన్ ఆఫ్ ఇండియా. అదే మాదిరిగా ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం, ఫిలాసఫీ ఏన్షియంట్, అలాగే పార్టీషన్ ఆఫ్ ఇండియా. సరే, ఇక్కడ చాలా పుస్తకాలు దొరుకుతాయి. మీరు ఒకసారి యూట్యూబ్ లో సెర్చ్ చేసిన, నేను కొన్ని మాత్రమే రాబిచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి, క్యాస్ట్ ఇన్ ఇండియా దేర్ మెకానిజం, క్యాస్ట్ ఇన్ ఇండియా దేర్ మెకానిజం, దేర్ మెకానిజం, జీనియస్ అండ్ డెవలప్మెంట్, దేర్ మెకానిజం, జీనియస్, జీనియస్ and development, development, caste in India, their mechanism, genius and development, Pakistan and partition of India, provincial finance in British India, provincial finance in British India and British India, ప్రావిన్షియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా. ఇది ఒక సిద్ధాంత గ్రంథము అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రంథాన్ని మొట్టమొదటిసారిగా 1952లో లోక్సభకు ఎన్నికైనటువంటి
ప్రతి లోక్సభ సభ్యుడు అధ్యయనం చేయాల్సిన ప్రాథమిక పుస్తకంగా గుర్తించారు. ఇది ఆయన డాక్టరేట్ చేసినటువంటి ఒక సిద్ధాంత గ్రంథం ఏంటి అంటే ప్రావిన్షియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా. ప్రావిన్షియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అనే ఒక పుస్తకంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే స్మాల్ హోల్డింగ్స్ అండ్ దేర్ రెమెడీస్. స్మాల్ హోల్డింగ్స్ అండ్ దేర్ రెమెడీస్. స్మాల్ హోల్డింగ్స్ అండ్ దేర్ రెమెడీస్. అలాగే కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు అన్టచబుల్స్. కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు untouchables. Have done to untouchables. Congress and Gandhi have done to untouchables. అంటే దీని మీనింగ్ ఏంటంటే అంటరానితనం వారికి కాంగ్రెస్ మరియు గాంధీ చేసింది ఏమిటి? అంటరానితనం వారికి కాంగ్రెస్ మరియు గాంధీ చేసింది ఏమిటి అనేది ఆయన ప్రశ్నిస్తూ రాసిన గ్రంథంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మనకు ఇలాంటి కొన్ని గ్రంథాలు ఉంటే దాదాపుగా ఆయన 30 గ్రంథాల అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 30 గ్రంథాల వరకు ఆయన రాశాడు. అన్నిటిలో ముఖ్యమైనటువంటి ఒక గ్రంథం ఏమిటంటే థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్. ఇది ఒక గ్రంథం కాదు. కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు అనేది ఒక వ్యాసం టైప్ ఆఫ్ చిన్న పుస్తకంగా మీకు కనబడుతుంది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి గ్రంథం ఏంటంటే థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనే ఒక గ్రంథం మనకు ఇంపార్టెంట్ గా అర్థం చేసుకోవచ్చు. థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనే ఒక గ్రంథము. ఈ గ్రంథం ఆధారంగా, ఇది కూడా గ్రంథం కాదు, ఒక నివేదిక. దీని ఆధారంగా ఆయన ఈ చిన్న రాష్ట్రాల పైన అంబేద్కర్ అభిప్రాయాల పేరుతోని తెలుగుకి అనువదించిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇదే మనకు చాలా ఇంపార్టెంట్ అనే అంశంగా గుర్తుపెట్టుకోవాలా. దీని ఆధారంగా ఒక భాష ఒక రాష్ట్రం, ఒక భాష నేపథ్యంలో చిన్న రాష్ట్రాలపైన ఆయన అభిప్రాయాలు చెప్పిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఇంతెందుకు, అంబేద్కర్ అనే వ్యక్తి చదువుకున్న తర్వాత ఆయన ఎక్కడ చదువుకున్నారంటే, ఆయన చదువుకున్నటువంటి ప్లేస్ని ఏమంటామంటే లండన్ లోని ఇండియా ప్రెస్ గ్రంథాలయంలో, ఇండియా ప్రెస్ లో చదువుకున్నాడు. లండన్ లో చదువుకున్నాడు. అమెరికాలోని కొలంబియాలో చదువుకున్నాడు. అమెరికాలోని కొలంబియాలో MA ఎకనామిక్స్ చేశాడు. ఎకానమిక్స్ చేసిన తర్వాత ఆయన ఇండియాకు వచ్చి మొట్టమొదటిసారిగా ఎకానమీ లెక్చరర్లుగా పనిచేశాడు. ఎకానమీ లెక్చరర్గా సీడన్ హోమ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో పనిచేశాడు. పనిచేసే సమయంలో ఆయన భార్య చెప్తాడు, ఏమంటాడంటే, ఇగో నాకు లెక్చరర్ ఉద్యోగం వచ్చింది, సీడన్ హోమ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో నేను పనిచేస్తున్నాను అని చెప్తే ఆమెకు అర్థం కాదు, ఎందుకంటే ఆమె నిరక్షరాస్యురాలు. అంబేద్కర్ అనే వ్యక్తి లెక్చరర్ గా పనిచేసే సమయంలో తోటి బ్రాహ్మణ లెక్చరర్లు ఏమంటారంటే, అంబేద్కర్ గారు రేపటి సంధి మీ నీళ్లు మీరు తెచ్చుకోండి అంటాడు. అంటే అప్పుడు అంబేద్కర్ ఏమంటాడంటే, ఈ కుండలో నీళ్లు తాగడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఈ కుండలో ఉన్న నీళ్లు తాగడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నీకేమైనా అభ్యంతరం ఉంటే నువ్వే నీళ్లు తెచ్చుకో, నేను మాత్రం ఇలా నీళ్ళు తాగుతానని చెప్పాడు అంబేద్కర్. అంటే మన సమాజం అనేది గత 2000 సంవత్సరాలుగా అణచివేతకు గురవుతున్నటువంటి కొన్ని కులాల వ్యవస్థ కొనసాగుతుంది. ఇవాళ కూడా అదే కొనసాగుతున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే ఎన్నో పుస్తకాలు రాశాడు. ఆయన నిర్వహించిన పదవులు ఆయన ముంబై అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అలాగే లోక్సభకి ఎంపీగా ఎన్నికయ్యాడు. రాజ్యసభ సభ్యుడిగా, రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేశాడు.
డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేశాడు. అలాగే భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అన్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేశాడు. దాంతో పాటుగా ఆయన ఎక్కడంటే వేవెల్ యొక్క నడిపినటువంటి జనరల్ కౌన్సిల్ సభ్యుల్లో వన్ ఆఫ్ ద సభ్యుడిగా పనిచేసే అంశంగా అర్థం చేసుకోవచ్చు. 1945లో దాంట్లో ఆయన వేవెల్స్ అనే జనరల్ కౌన్సిల్లో వన్ ఆఫ్ ద సభ్యుడిగా పనిచేశాడు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 1942-46 మధ్య వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పనిచేశాడు. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశాడు. దాంతో పాటుగా ఆయన స్థాపించిన మరొక సంస్థ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే కాన్సెప్ట్ కూడా రాసుకోండి. ఆయన స్థాపించిన సంస్థలలో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ, పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే సంస్థను కూడా ఏర్పాటు చేసే అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది అంబేద్కర్ సంబంధించిన ఒక పర్సనల్ బయోగ్రఫీ సంబంధించినటువంటి కాన్సెప్ట్ గా అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇలాంటి పదవులని, పుస్తకాలని, పత్రికలని, పార్టీలని ఒక అవగాహన చేసుకోండి. అదే మాదిరిగా గ్రంథాలు, నిర్వహించిన పదవులు, వీటిపైన కంపల్సరీగా ఎగ్జామ్లో గ్యారంటీగా క్వశ్చన్ వస్తాయి కాబట్టి అర్థం చేసుకోండి. కానీ అసలు సబ్జెక్ట్ ఏమిటి? మనకు ఈ ఉద్యమం పేపర్లో ఏం చెప్పారంటే ఒక భాష ఒక రాష్ట్రం, ఒక భాష ఒక రాష్ట్రం, ఒక రాష్ట్రం ఒక రాష్ట్రం ఒక భాష, ఒక భాష. మరి ఏబిలో రెండిట్లో అంబేద్కర్ దేనిని సమర్థించారు? ఒక భాష ఒక రాష్ట్రాన్ని సమర్థించిండా, లేక ఇలా మనలో దీంట్లో ఉంది, ఒక ఫోటో కొట్టుకోండి. ఇక్కడ క్యాస్ట్ ఇన్ ఇండియా దేర్ మెకానిజం, జీనియస్ అండ్ డెవలప్మెంట్ 1916, ముక్ నాయక్, ఇవన్నీ కూడా వివరాలు ఒకసారి చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఆ గ్రంథాలు మీకు మొత్తం కనబడతా ఉన్నాయి, ఒకసారి చూసుకునే ఒక ప్రయత్నం చేయొచ్చు. వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ద అన్టచబుల్స్, పాకిస్తాన్ ఆర్ పార్టీషన్ ఆఫ్ ఇండియా 1945, స్టేట్ అండ్ మైనారిటీస్ 14, who were the Sudras, Maharashtra as a linguistics province 1948, the untouchables 1948, అలాగే బుద్ధ ఆర్ కార్ల్ మార్క్స్, ద బుద్ధ అండ్ హిస్ ధర్మ, ఇలాంటి గ్రంథాలు 1956లో చనిపోయిన 57 తర్వాత కాలంలో ఒకటి బుక్ పబ్లిష్ అయి ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చూసుకోండి. ఇక్కడ గ్రంథాల పైన కూడా మనకు వస్తుంది కాబట్టి ఇప్పుడు చూసుకోవచ్చు. ఒక టీచర్ అండ్ డాక్టర్, సార్ అది కాన్సెప్ట్ డిఫరెంట్ కాబట్టి ఇక్కడ చూడండి, ఒక భాష ఒక రాష్ట్రం, ఒక రాష్ట్రం ఒక భాష. ఈ సిద్ధాంతం ఆధారంగానే మనం ఎలా చదవాలి, ఏం చదవాలన్న నేపథ్యంలో అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దీని గురించి మనము ఆయన దీనికి ఓటేశాడంటే ఒక రాష్ట్రం ఒక భాషకు ఓటేశాడు. ఈ రెండిట్ల మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, చిన్న రాష్ట్రాల భావజాలం ఎట్లా ఉందనేది ఒక నేపథ్యంలో ఒక 25 minutes మనకు ఇంకొక క్లాస్ పడుతుంది అంబేద్కర్ మీద. 25 క్లాసులు చూసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం, విశాలాంధ్ర ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితి లాంటి అంశాలు మనకు కనబడతాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఉన్నటువంటి క్లాసు.